హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ ఏమైందో ఈరోజు మనం తెలుసుకుందాం. దశరథ్ దగ్గరికి వెళ్ళి అమ్మకేం కాదులే నాన్న అని చెప్పడంతో వెంటనే దీపని జోష్న అనుకుంటాడు. జోష్న చెప్పింది అనుకుంటాడు. అమ్మ జోష్న అనిపిస్తాడు. అయ్యగారు నేను కదా దీపని అని చెప్పడంతో నా బిడ్డ ఇలా చెప్పుంటే ఎంత బాగున్ను అని చెప్తాడు. అయినా నువ్వే నా కూతురుగా పుట్టుంటే ఎంత బాగున్ను, అయినా కూడా ఇది జరిగే విషయం కాదులే అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు. అయినా కూడా ఈ జన్మలో నేనే మీ కూతుర్ని అని దీపం మనసులో అనుకుంటూ ఉంటుంది. దాన్ని నేను మీకు చెప్పలేను, మీరు పడే కూతురు కోసం బాధపడేదాన్ని నేను పోగొట్టలేను ఇప్పుడు అనుకుంటూ ఉంటుంది దీప. ఇంతలో అమ్మకి ఏం కాదులే అని చెప్పడంతో ఇంతలో సుమిత్ర వస్తుంది. నాకేంటి ఏం కాకపోవడం దీప, నేను బాగానే ఉన్నాను కదా, ఏం జరిగింది ఇప్పుడు, డాక్టర్ ఏమైనా ఫోన్ చేసి నన్ను అడ్మిట్ చేయమన్నారా, ఏమంటే చెప్పండి అని అడుగుతుంది దశరథ్ని. అలా ఏం లేదు అంటూ చెప్తుంది దశరథ్. అలా ఏం లేనప్పుడు నేను ఆయన కోసం పోయాను, నువ్వు అసలు ఎందుకు నాకు బాగుందని చెప్తున్నావు అంటూ అడుగుతాడు. ఊరికేనండి, మీకు బాగుంటే మంచిదే కదా అంటూ సుమిత్రకు అదే కాదమ్మా మాకు కావాల్సినట్టు చెప్తుంది దీప. ఇంతలో వైరా జోష్న మాట్లాడిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ జోష్న కంపెనీస్కి నేనే CEO కాకపోయినా కూడా దానివల్ల నేను ఆ కంపెనీని నీకు ఇవ్వను, జాగ్రత్త అనే మాటలు బాగా ఆలోచిస్తూ ఉంటాను. నేను అప్పుడే చెప్పాను కదా జోష్న నమ్మొద్దని. వాళ్ళ పిఏ చెప్తాడు. ఆ పిఏకి ఫోన్ చేద్దామా అని అడుగుతాడు. వాడు డబ్బులు తీస్తున్నాడు కదా, వాడు మనల్ని నమ్మి ఎటు పోవడలేరా అంటూ వైరా చెప్తాడు. ఇంతలో కార్తీక్ కాశీని తీసుకొని వైరా వాళ్ళ ఇంటికి వస్తాడు. కాశీ రావడంతో అదిగోండి పిఏ వచ్చాడు అని చెప్పి వైరా వాళ్ళ పిఏ చెప్తాడు. ఇది 100 ఏళ్ళు రా అంటూ చెప్తాడు. ఏం జనరల్ మ్యారేజ్ గారు ఎప్పుడు జాయిన్ అవుతున్నాడు అని అడుగుతాడు. ఇప్పుడే జాయిన్ అవుతున్నాడు అంటూ కార్తీక్ ఇంట్లోకి వస్తాడు. ఏంటి నువ్వు కూడా వచ్చావు, నువ్వు కాశీతో వస్తుంటే నేను ఇంకా నువ్వు నాతో కలిసిపోతున్నావు అనుకున్నాను, కానీ నువ్వు ఇలా నన్ను మీద తిరగబడతావు అనుకోలేదు, ఏంట్రా నీతో కలిసిపోయేది అని అడుగుతాడు. సరే ఏమీ తెలియని పిఏకే ఈ పోస్ట్ ఇచ్చావంటే నాకే పోస్ట్ వస్తుంది, రికమెండ్ చేస్తే నీ దగ్గర పోస్టులు వస్తున్నాయి కదా, అది తెలుసుకుందామని వచ్చాను అంటూ కార్తీక్ చెప్తాడు. నీకేం పోస్ట్ ఇస్తా, నీకేం పోస్ట్ ఇవ్వను నేను, డ్రైవర్లకి ఇవ్వను నేను అని చెప్పి వైరా చెప్తాడు. ఇంతలో వాళ్ళ పిఏ ఏమీ తెలియని వాడికే ఈ పోస్ట్ ఇచ్చారంటే మీకే పోస్ట్ ఇవ్వాలంటే అనగానే CEO పోస్ట్ ఇస్తారు సార్ అని చెప్తారు. సరే నేను ఇస్తాను, నువ్వు నా పక్కకు వచ్చేయి, మీ తాతను వదిలేసి నువ్వు నా పక్కకు వచ్చేసావంటే నేను నీకు CEO పోస్ట్ ఇస్తానని చెప్పడంతో ఏంట్రా నువ్వు నాకు ఇచ్చేది, మంచిగా ఉండే మా తాతే నాకు ముఖ్యం, నువ్వెవడరా అంటూ వైరాన్ని కొట్టి అక్కడికి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తాడు, శ్రీమన్నారాయణ గారి ఇంటికి. దీప అక్కడే ఉన్న విలేకరులను చూసి తాతగారు మన ఇంటికి ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వచ్చారు అని చెప్తుంది. వాళ్ళు ఎందుకు వచ్చారు అని అడగడంతో ఇంతలో కార్తీక్ వచ్చి నేనే పిలిచాను తాత అని చెప్తాడు. ఇదిగోండి తప్పు చేసింది ఎవరో కాదు, ఈ కాశీ వైరానే. కాశీకి వైరా చెప్పాడని వైరా ఫుడ్ కల్తీ చేయించాడు, దానికి కాశీ సహాయపడ్డాడు, డబ్బులు కూడా తీసుకున్నాడు అని చెప్పి తాత వాళ్ళకి చెప్పేస్తాడు. సరే నేను కాదు ఇది చేసింది, నా వెనుక ఇంకా ఒకరున్నారు అంటూ వైరా చెప్తాడు. దాని వెనుక ఇంకా ఎవరున్నారు అని చెప్పే సందర్భంలో పారిజాతం ఇలా ఊహించుకుంటుంది. నా వెనుక ఉన్నది ఎవరో కాదు ఈ శ్రీమన్నారాయణ గారి మనవరాలు జోష్న అని చెప్పడంతో వెంటనే శ్రీమన్నారాయణ జోష్నని కూడా అరెస్ట్ చేయండి, ఎవరు తప్పు చేసినా ఒకటే అని చెప్పడాన్ని ఊహించుకుంటుంది పారిజాతం. వెంటనే నాకు మనవరాలను అరెస్ట్ చేయొద్దు తనేం తప్పు చేయలేదు అని చెప్తూ ఉంటుంది. ఇంతలో వైరాన్ని అడుగుతారు. సరే మీరు ఎవరు మీ వెనుక ఉన్నది అని అడగడంతో ఇంకెవరో కాదు జోష్న, ఈ శ్రీమన్నారాయణ గారి మనవరాలని చెప్పడంతో వెంటనే శ్రీమన్నారాయణ వచ్చి వైరాన్ని కొట్టి నువ్వేమనుకుంటున్నావురా, నా మనవరాలు తప్పు చేస్తున్నావు, నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటూ శ్రీమన్నారాయణ చెప్తాడు. అవును నీ మనవరాలు తప్పు చేస్తున్నావు, అవును జోష్న నువ్వు ఇలాంటి ఇంట్లో ఉండాల్సిన దానివే, నువ్వు కరెక్ట్ ఇంట్లో ఉండడం, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అంటారు కదా, నువ్వు సూపర్, నువ్వు ఇలాగే ఉండని చెప్తారు. సరే నేను తప్పు చేయడానికి ఏంటి ఆధారం అంటూ జోష్న అడుగుతుంది వైరాని. నేను చెప్తున్నాను కదా అంటూ వైరా చెప్తాడు. నువ్వు చెప్తే సరిపోదు, నువ్వేం మంచివాడు కాదు అంటూ లాజిక్ పడుతుంది జోష్న. వెంటనే జోష్న దగ్గర ఉన్న ఆడియో రికార్డ్ని వినిపిస్తుంది మీడియా వాళ్ళకి. దాంతో జోష్న తప్పు చేయలేదని అందరు నమ్ముతారు. జోష్న నువ్వు నన్ను బాగా మోసం చేసావు అనుకుంటూ ఉంటాడు వైరా. నువ్వు తప్పు చేసి నన్ను ఇరికించాలనుకుంటున్నావేంటి అని అడుగుతారు. ఇంతలో వైరా వచ్చి కాశీ ఇప్పుడు నువ్వైనా చెప్పు, నీకు నా దగ్గరికి రమ్మని ఎవరు చెప్పారు, మన ఇద్దరం మోసపోయాం కాశీ, నువ్వు చెప్పే ఆధారం బట్టి మనం జైలుకి పోకుండా ఇంకొకరు జైలుకి పోవాల్సి వస్తుంది, చెప్పు కాశీ అంటూ వైరా అడుగుతాడు. వైరా వెంటనే కాశీ జోష్న పేరు చెప్తాడు అనుకుంటూ ఉంటాడు. జోష్న అక్క పేరు చెప్తే ఇప్పుడు నేను మోసం చేసినవాడిని అవుతాను, జోష్న అక్క నాకు హెల్ప్ చేసింది, మోసం చేయలేదు, అందుకని నేను అక్క పేరు చెప్పకూడదు అనుకుంటూ ఉంటాడు మనసులో. కాశీని అడిగిన వెంటనే లేదు నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, వైరా గారు చెప్పారు నేను చేశాను అంతే అని చెప్తాడు. అది చూసిన జోష్న థ్యాంక్స్ కాశీ అని చెప్పుకుంటూ ఉంటుంది. అర్థమవుతుంది నాకు ఇక్కడ పరిస్థితి అంతా అర్థమవుతుంది, జోష్ననే కాశీని ఇరికిచ్చిందని అర్థమవుతుంది అనుకుంటూ ఉంటుంది పారిజాతం మనసులో.
వైరా గారు ఇక్కడ జరిగిన దాన్ని బట్టి మీరే తప్పు చేశారు, పదండి పోలీస్ స్టేషన్కి వెళ్దామని పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు. కార్తిక్ గారు మీరు కూడా ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్తారు. వస్తాను నేను ఖచ్చితంగా, మీరు వీళ్ళని తీసుకొని బయలుదేరండి అని చెప్తారు. ఫస్ట్ వైరాన్ని తీసుకెళ్తూ ఉంటే అందరూ ఇంటర్వ్యూ చేయడానికి ఎగబడుతూ ఉంటారు. పక్కకు పోటీ అడక్కకండి ఎవరు అని చెప్తూ ఉంటారు. ఇందులో అక్కడే ఉంటే కాసిని పోరా మోసం చేసినవాడా అంటూ శ్రీమన్నారాయణ తిట్టి పోలీసులకు పట్టించేస్తాడు. అక్కడే ఉన్న కార్తీక్ పదండి మేడం ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దామని జోష్నని పిలుస్తాడు. నేనేం తప్పు చేయలేదు కదా బావా, నేను ఎందుకు రావాలి అంటూ జోష్న అడుగుతుంది. తప్పు చేయడానికి కాదు, తప్పు చేయని మా నాన్నని అంటే జోష్న ఇండస్ట్రీస్కి సీఈఓని తీసుకొద్దాం పదండి అంటూ కార్తీక్ చెప్తాడు. నేనెందుకు రావాలి అంటూ జోష్న అడుగుతుంది. వెంటనే సరే నాన్న దశరథ్ నేను వెళ్ళొస్తాను అని చెప్తాడు. శ్రీమన్నారాయణ వచ్చి దశరథ్ నువ్వేం వెళ్ళదులే జోష్నని వెళ్ళని అంటూ జోష్న కార్తీక్లు బయలుదేరేస్తారు. అక్కడే ఉన్న శ్రీమన్నారాయణ ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అసలేం అర్థం అవ్వట్లేదు అనుకుంటూ ఉంటాడు శ్రీమన్నారాయణ. అక్కడే ఉన్న దీప జోష్న భలే తప్పించుకున్నావు నువ్వు, అసలు దీన్ని మా బావ ఏదో ఒక రోజు నిరూపిస్తాడులే అనుకుంటూ ఉంటుంది దీప. రేపు ఎపిసోడ్లో శ్రీమన్నారాయణ వాళ్ళందరికీ నిజం తెలిసి వాళ్ళ అల్లుని గారిని బయటికి తీసుకొచ్చి కావేరి ముందు నిలబెడతారు.